రుచికరమైన గోధుమ పిండితో చేసిన మూన్ బిస్కెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాస్త్రదళ. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ మూన్ బిస్కెట్ అంటే చందమామ బిస్కెట్ రెసిపీ చేద్దాం. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, చక్కెర, పంచదార, కొంచెం ఉప్పు, వంట సోడా. మైదాపిండి వేస్తారు కానీ మైదాపిండి మంచిది కాదని గోధుమ పిండి వేస్తున్నాము. దాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. మరి 1 కప్పు గోధుమ పిండి, సగానికి సగం కప్పు, ఒక 5-6 స్పూన్లు వేసుకున్నానండి. చక్కెర కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు, నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. సగం కప్పు నెయ్యి. ఫస్ట్ మనం ఈ పంచదారని మిక్సీకి వేసుకొద్దాం. ఇప్పుడు ఈ పంచదారాన్ని ఒక బౌల్లో వేసుకుని, ఇది అందరికీ వస్తుంది రెసిపీ, రాదని కాదు. కొత్త చూసేవాళ్ళు, పిల్లలు కొత్త పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు కదా అని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు దీనికి నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కలుపుకుంటూ వేసుకుందాం, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్ కలపాలి. మనం ఇట్లా చేసి పెడితే పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్. ఇలా అయింది కదా. ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడంత వంట సోడా, కొంచెం ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. నెయ్యి కొంచెం సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇలా అయిపోవాలి సాఫ్ట్గా. కొంచెం మనం ప్లేటుకు ఇలా మొత్తం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని మనము కొంచెం మందంగా చేసుకుందాం. ఇలా చేసుకున్నాక గాజు గ్లాస్ తీసుకున్నాను, ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇలా చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలన్నీ.
ఇలా అన్నీ కట్ చేస్తూ వెళ్ళాలి. మళ్ళీ పిండి మిగిలింది అనుకోండి మళ్ళీ చేసి మళ్ళీ కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇది రౌండ్ షేప్లో అయినా బిస్కెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించాను కదా, కొంచెం వేడెక్కింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఇలా ఉప్పు వేసుకుని స్టాండ్ ఉంటుంది కదండి, స్టాండ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఒక గిన్నెను ఇలా పెట్టుకొని ఈ మూన్ బిస్కెట్ ఇలా పెట్టేస్తున్నా. ఇప్పుడు మనము అసలు గాలి వెళ్ళొద్దు, ఇది మొత్తం క్లోజ్ చేసేసుకుందాం. ఒక 20-25 మినిట్స్ అవుతుంది ఇది మొత్తం బిస్కెట్ రెడీ కావడానికి. 20-25 మినిట్స్ అయినాక చూద్దాం ఫ్రెండ్స్. అయ్యింది ఫ్రెండ్స్, 25 మినిట్స్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బిస్కెట్ ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుని, కొంచెం వేడిగా ఉంది ఫ్రెండ్స్. రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లేట్లో అన్నీ సర్వ్ చేసుకున్న కరకర రాడే మూన్ బిస్కెట్, గోధుమ పిండితో మూన్ బిస్కెట్ రెడీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఇలా రావాలి. అందరికీ టేస్ట్ అనిపిస్తుంది. ట్రై చేయండి, చూడండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రకరకాల వంటలతో మీ ముందుకు వస్తాను. శ్రీ శాస్త్రదళ ఛానల్.